సర్వోన్నతుడైన జీవమగల దేవునికి మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక, ప్రభావం కలుగునుగాక. ప్రియమైన వారలారా, మంచి దినము, శుభోదయము, ఈ శుభ సందేశం మీకు దీవెనకరముగా మారునుగాక. ఇది డైలీ ట్రూ బ్లెస్సింగ్. నేను మీ ప్రియమైన సహోదరుడు ఇమాన్యుయల్ మను. దేవా నిన్నే స్తుతింతును, దేవా నిన్నే ధ్యానింతును. నేను నా ఇంటి వారు ఏకముగా కూడి స్తుతింతును, నిన్నే ధ్యానింతును. స్తుతింతును, నిన్నే ధ్యానింతును. దేవా నిన్నే స్తుతింతును, దేవా నిన్నే ధ్యానింతును. ప్రియమైన వారలారా, అందరూ బాగున్నారు కదా? మీరందరూ ఆశీర్వదింపబడి ఆనందంలో ఉండాలని నా ప్రార్థన. ఈ ఉదయకాల సమయము మీకందరికీ కూడా ఈ శుభ సందేశం వింటున్నటువంటి మా ప్రియమైనటువంటి వారందరికీ కూడా ఒక మనవి. మీరు ఒక్కవేళ ఈ శుభ సందేశం ఉదయకాల సమయము మొట్టమొదటిగా విని నేలలా ఈ శుభ సందేశం మీరు అనేకులకు పంపించండి, అనేకులు ఆశీర్వదింపబడాలి కదా. మనము దీవించబడినట్లు మనం ఆనందములలో ఉండిన ప్రకారం అందరూ కూడా ఆనందములలో ఆశీర్వాదములలో ఉండాలి. ఈ శుభ సందేశం జాతి కుల మత విభేదాలు ఏమీ లేకుండా అందరూ దీవించబడాలని మంచి ఉద్దేశంతో పంపిస్తున్నారు కనుక మీరు కూడా ఈ మంచి మనస్సు పరిపూర్ణముగా ఈ శుభ సందేశం, ఈ ఆశీర్వాద సందేశం, ఆనంద సందేశం అందరికీ పంపించండి. ఒకవేళ ఇది మొట్టమొదటిగా మీరు వినేలా ఈ శ్రేష్టమైన దైవ ఛానల్, ఆశీర్వాద ఆనంద ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి అనేకుల్ని ఈ ఛానల్ వినుటకు చూడుటకు ప్రోత్సహించాలని మనవి చేసుకున్నారు. ప్రియమైన వారలారా, ఈ దినము నేను పాడిన పాట దేవా నిన్ను స్తుతించును, దేవా నిన్ను ధ్యానించును. నేను నా ఇంటి వారు ఏకముగా కూడి స్తుతించును, నిన్ను ధ్యానించును. హల్లెలూయా. పరిశుద్ధుడు అయిన జీవము గల దేవాది దేవుడవు, మమ్మల్ని సృజించిన దేవాది దేవుడవు, ఈ శ్రేష్ఠ భూమి మన కొరకు సృజించిన దేవాది దేవుడు, ఆకాశము సృజించిన దేవాది దేవుడు, సర్వ ప్రపంచము సృజించిన మన కన్న తండ్రి అయిన దేవాది దేవుడవు. స్తుతికి, ఘనతకి, మహిమకి, సమస్త ఆరాధనకి యోగ్యుడు అయిన జీవము గల దేవాది దేవుడు యాహ్వే. తన ప్రియ కుమారుడు మన రక్షకుడు ప్రాణనాథుడు యేసు క్రీస్తునందు పరిపూర్ణ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం మనం అందరి ద్వారా సర్వోన్నతుడైన మన కన్న తండ్రికి, సృష్టికర్తకి, సంపూర్ణ సృష్టికర్తకి, ప్రతి జీవిని, ప్రతి మనిషిని జీవింపచేసినటువంటి దేవునికి పరిపూర్ణముగా కలుగునుగాక. అది సదాకాలం మనమందరి ద్వారా శాశ్వతముగా కలుగునుగాక. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వారికి, తన నిర్ణయము చొప్పున క్రీస్తు యేసునందు పిలువబడిన వారికి సమస్తము మేలే. ప్రియమైన వారలారా, ఉదయకాలమే ఈ సందేశం వినడమే భాగ్యము. ఈ సందేశము మీకు ఆశీర్వాద జీవము, ఆశీర్వాద దీవెనలు తీసుకొస్తాయి. ఎందుకంటే ఈ సందేశం కొరకు, ఈ జీవ సందేశం కొరకు మీరు చెవి ఒగ్గుతున్నారు కనుక, మీరు టైం స్పెండ్ చేసుకున్నారు కనుక ఈ టైం వ్యర్థము కాదు. మీరు ఈ జీవ సందేశం వినిన కాలం అంతా ఈ జీవ సందేశం ద్వారా వచ్చిన దీవెనలు మాత్రం కాదు, అనేకమైన గొప్ప దీవెనలు జీవమగల దేవుడు మీకు కలగజేస్తారు. హల్లెలూయా. ఆశీర్వాదమునికి వారసుడైటకు మమ్మల్ని దేవుడు పిలిచారు. దేవుని ఆశీర్వాదం మా మీదే సంపూర్ణముగా నింపబడుతున్నాను. సంపూర్ణముగా ఆశీర్వాదములో దేవాదులు మన నడిపిస్తున్నారు. సురక్షితముగా, సుభిక్షముగా, సర్వైశ్వర్యములలో దేవాది దేవుడు నన్ను, సృష్టికర్త అయినటువంటి మా నాన్న నన్ను, మాకిచ్చిన సమస్తమునే, కుటుంబమునే, పిల్లల్ని, తరతరాలని మాకిచ్చిన పరిశుద్ధ శ్రేష్టమైన హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్ని, శ్రేష్ఠ సంఘమునే, ఉన్నత ఆశీర్వాదములలో సంఘముతో పాటు వచ్చినటువంటి ప్రతి బిడ్డల్ని కూడా దీవించి నడిపిస్తుండగా ఈ పరిశుద్ధమైనటువంటి దీవెనలు ఎలాగే అని చెప్పినట్లయితే, దేవా తండ్రి నేను నిన్ను స్తుతిస్తున్నాను. స్తుతుల మీదే ఆశీనుడు,
నేను స్తుతించినప్పుడు పరిశుద్ధుడైన జీవమగల దేవుని సన్నిధిలో మనస్సారా స్తుతించి కృతజ్ఞత తెలియపరిచినప్పుడు ప్రతి మేలును బట్టి దేవుణ్ణి స్తుతించి నేను నా ఇంటి వారు నాకు ఇచ్చిన తరతరాలు నెక్స్ట్ జనరేషన్ అన్ని పరిశుద్ధ జీవమల్ల దేవుణ్ణి స్తుతించడం నేను నేర్పిస్తున్నాను. హల్లెలూయా. స్తుతి చేయుట మంచిది, స్తుతి చేయుట దేవునికి ఇష్టం, కృతజ్ఞత కలిగి ఉండుట దేవునికి ఇష్టం, మన కన్న తండ్రికి ఇష్టం కనుక ఇచ్చిన ప్రతి దినమును బట్టి, ప్రతి దినములలో ఇచ్చిన ప్రతి మేలును బట్టి మేము స్తుతిస్తుండగా హల్లెలూయా ఉన్నతమైన ఆశీర్వాదములలో సర్వోన్నతమైన కన్న తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు కనుక ఈ దినము నుండి మీ జీవితములలో స్తుతి ప్రారంభించండి. నేను నా ఇంటి వారు ఏకముగా కూడి తండ్రి నిన్ను స్తుతిస్తున్నాము. గడచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడినటువంటి మా నాన్న మీకు స్తోత్రము. శ్రేష్టమైన తల్లి తండ్రిని బట్టి మీకు స్తోత్రము. తల్లిదండ్రుల ద్వారా మీ అపార అనురాగములో మీరే మమ్మల్ని ఈ భూమికి పంపించినందుకు స్తోత్రం. మా కొరకు భూమియు ఆకాశము సముద్రము దానిలో ఉన్న సమస్తము మా కొరకు సృజించినటువంటి మా నాన్న మీకు స్తోత్రము. మమ్మల్ని శ్రేష్టముగా ఈ భూమిలో ఎదిగించుటకు మాకు కావలసిన దాన్ని మేము వచ్చినప్పుడు మునిపే మా కొరకు సిద్ధము చేసి మాకు ఇచ్చిన ఆయా సమయంలో ఇస్తున్న నానా స్తోత్రం. అయినా ప్రతిసారి ఊపిరి తీసుకోవడానికి అత్యంత శ్రేష్టమైన ఆక్సిజన్ సమృద్ధిగా ఇచ్చిన మా నానా స్తోత్రం. హల్లెలూయా. దాహము తీర్చుటకు మంచి నీళ్ళు ఇచ్చిన నానా స్తోత్రం. ఆకలి తీర్చుటకు శ్రేష్టమైన ఆహారం ఇచ్చిన నానా స్తోత్రం. అత్యంత శ్రేష్ఠ వస్త్రాలను బట్టి స్తోత్రం. అత్యంత శ్రేష్ఠ ధనమహిమను బట్టి స్తోత్రం. అత్యంత శ్రేష్ఠ వాహనాలను బట్టి స్తోత్రం. అత్యంత మనోహరమైన ఇంటిని బట్టి స్తోత్రం. అత్యంత మనోహరమైన తండ్రి మీ ఆత్మ ద్వారా మీ అభిషేకంతో మీ ఆత్మతో నింపబడిన మీ సాన్నిధ్యంతో నింపబడిన పరిశుద్ధ సన్నిధి హెవెన్లీ బ్లెస్సింగ్ సెంటర్ని బట్టి, ఆలయాన్ని బట్టి, పరిశుద్ధమైన హెవెన్లీ బ్లెస్సింగ్ గ్లోబల్ కమ్యూనిటీ పరిచర్ని బట్టి స్తోత్రం. నాయన మీరు మాకిచ్చిన శ్రేష్ఠ కుటుంబమును బట్టి తరతరాలను బట్టి స్తోత్రం. మీరు మాకిచ్చిన ప్రతి వస్తువుని బట్టి స్తోత్రం. తండ్రి మీరు మాకిచ్చినటువంటి నాయన అత్యంత శ్రేష్టతతో నింపబడిన సహోదరులు నాయన తల్లి తండ్రికి సమానము కలిగిన వాడు యవ్వనస్తురాలు చిన్నారులందరిని బట్టి స్తోత్రం. ఇప్పుడు దాకా నైనా పరిశుద్ధ మమ్మల్ని చూచుచున్నవాడు, మేము చూసిన వారు అందరిని బట్టి స్తోత్రం. మా కొరకు నైనా అనేకుల ద్వారా అనేకమైనటువంటి దీవెనలు పంపిస్తున్నారు. ఆ ప్రతి వ్యక్తులను బట్టి స్తోత్రం. ఆ ప్రతి చేయిని బట్టి స్తోత్రం. గుప్పులు విప్పిన ప్రతి వారిని లక్షలాది రెట్టింపు దీవెనలతో దీవించినందుకు స్తోత్రం. సదాకాలము మీరు మాతో ఉండినందుకు స్తోత్రం. మేము మమ్మల్ని మీలోనే ఉంచినందుకు స్తోత్రం. మీ చిత్తానుసరముగా మీ ఆత్మలో అనుక్షరము నడిపించినందుకు స్తోత్రం. తండ్రి మా రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు మహిమగల మహోన్నతుడు అయిన రక్షకుడనే మా కొరకు పంపించి మా పాపాలు తొలగించి పరిపూర్ణముగా పరిశుద్ధత మాకు దయచేసినందుకు స్తోత్రం. మా మరణము పరిపూర్ణముగా శాశ్వతముగా తీసివేసి నిత్య జీవం సమృద్ధి అయిన జీవము క్రీస్తు యేసునందు మాకు కలుగజేసినందుకు స్తోత్రం. పరలోకపు జీవాహారమును బట్టి స్తోత్రం. పవిత్రమైన పరిశుద్ధ యేసుక్రీస్తు రక్తమును బట్టి స్తోత్రం. ఆ రక్తము ద్వారా మాకిచ్చిన పరిపూర్ణ విడుదల పరిశుద్ధతను బట్టి స్తోత్రం. శాశ్వతముగా మీ తోడు పరిశుద్ధులతో తోడు పరిశుద్ధ నిత్య సియోనులో సదాకాలం ఆనందించే ఐశ్వర్యము కలిగిన భాగ్యం మాకు శాశ్వతముగా ఇచ్చినందుకు స్తోత్రం. అయినా ముక్కులో జీవశ్వాసము కలిగినటువంటి ప్రతి మనిషి హృదయములలో మాకు మంచి స్థలం ఇచ్చి వాళ్ళందరూ కూడా మాకు అనుకూలముగా ఆలోచించినందుకు స్తోత్రం. అందరినీ మీరు దీవించినందుకు స్తోత్రం. నైనా మాకు ఇచ్చిన ప్రతి ప్రయాణమని బట్టి స్తోత్రం. మాకు ఇచ్చిన పొలముని బట్టి స్తోత్రం. దానిలో ఉన్నటువంటి నైనా శ్రేష్టమైనటువంటి నైనా ఫలముని బట్టి స్తోత్రం. మాకు ఇచ్చినటువంటి ఉద్యోగం బట్టి స్తోత్రం. నైనా ప్రియమైనటువంటి వారికి ఇచ్చిన వ్యాపారమును బట్టి స్తోత్రం. నైనా వారు చేసినటువంటి ప్రతి వ్యాపారములలో ఉద్యోగములలో నైనా ఉన్నతమైన ప్రాఫిట్ లాభము మీరు ఇచ్చినందుకు స్తోత్రం. ఆ లాభము ద్వారా మీ సన్నిధిలో నైనా మంచిది ఉన్నతమైన స్థాయిలో వాళ్ళు వచ్చి నైనా మీ సన్నిధిలో ఉన్నతమైన కార్యాలు చేయవలసినటువంటి ఉన్నతమైనటువంటి నైనా ధన సంపదలను బట్టి స్తోత్రం. అయినా పరిశుద్ధ మీకు స్తోత్రం. ఇప్పుడు దాకా ఇచ్చినటువంటి ప్రతి మేలుని బట్టి స్తోత్రం. ఇంకా ఇవ్వబోతున్నటువంటి సమస్త మేలుని బట్టి స్తోత్రం. ఇచ్చినదన్ని మేలు కనుక స్తోత్రం. ఇవ్వబోతున్నదన్ని దానికంటే ఉన్నతమైన వేలాది రెట్టింపు లక్షలాది కోట్ల రెట్టింపు మేలు కనుక మీకు స్తోత్రం. హల్లెలూయా మీకు స్తోత్రం. సమస్తమును బట్టి నానా మీకు స్తోత్రం. సర్వేశ్వర మీకు స్తోత్రం. సర్వలోక సృష్టికర్త మీకు స్తోత్రం. మా కన్న తండ్రి మీకు స్తోత్రం. రక్షకుడు యేసుక్రీస్తుని బట్టి స్తోత్రం. నిత్య సహవాసి సహాయి పరిశుద్ధాత్మని బట్టి స్తోత్రం. సదాకాలం మాతో ఉంటున్న పరిశుద్ధాత్మని బట్టి స్తోత్రం.
సమస్త మేలు సమస్త మేలు సమస్త మేలు సమస్త మేలు నైనా తండ్రి, మా తలముకు రాలేని మేలుకు కూడా మీకు స్తోత్రం నైనా. ప్రతి దీనిని బట్టి ప్రతి మేలుని బట్టి స్తోత్రం. మీరిచ్చిన నైనా పరిశుద్ధ పరలోకపు జ్ఞానం, దైవ జ్ఞానమును బట్టి స్తోత్రం. దేవుని శక్తిని బట్టి స్తోత్రం. దేవుని మహిమని బట్టి స్తోత్రం. శాస్త్రాలు సత్య జీవముగల దేవుని ఐశ్వర్యము, సంపదల మంచి పేరు, ఘనత, మహిమ, ప్రభావాన్ని బట్టి స్తోత్రం. సంపూర్ణ విజయము, అనుక్షణము విజయమును బట్టి స్తోత్రం. అనుక్షణం ఆశీర్వాదమును బట్టి స్తోత్రం. ఇట్లాగే ఎన్ని స్తుతించిన చాలదు తండ్రి. మీకే స్తుతులు స్తుతులు స్తుతులు. నేను నా ఇంటి వారి ఏకముగా కూడి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి, నిన్ను కనపరుస్తున్నాము. ఈ ఘనత, ఈ మహిమ, ఈ ప్రభావం, ఈ స్తుతుల మీద మీరు దిగి వచ్చి శాశ్వతముగా నివసించి మీలోనే మీతోనే మమ్మల్ని అందరినీ నడిపించుమని యేసుక్రీస్తు నామమును బట్టి దీవించి ఆశీర్వదించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.